ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 ప్రకారంగా చూసినట్టయితే, సృష్టికర్త అయిన దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనదని వాక్యము ద్వారా ప్రజలకు వెల్లడి చేశాడు. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మానవులు తృణీకరించకూడదు. ఎంత ఘోరంగా ఉందో ఈ రోజుల్లో చూసినట్టయితే, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, కానీ దాంపత్య జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? సరైన ప్రేమలు లేవు, వారిరువురి మధ్య అవగాహన లేక, మళ్ళా వారికిద్దరికీ కూడా సరైన కమ్యూనికేషన్లు లేక చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రభువలే స్త్రీలారా మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకి శిరస లాంటి వాడే. కాబట్టి సంఘమును ప్రేమించి మరి ఘనపరిచి ఎంతగానో ఆదరిస్తున్నాడు పురుషుడు, అంటే యేసు ప్రభు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, తన భార్యని గౌరవించాలి అని వ్రాయబడి ఉంది. వారు బలహీనమైన ఘటాలని తెలుసుకుని ఆలోచనతో వారితో మీరు కాపురము చెయ్యండి. ఈ మధ్యకాలాల్లో భార్య భర్తల దాంపత్య జీవితాలు బద్దలైపోతున్నాయి. నేను చెప్పుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ప్రేమ కరెక్ట్గా ఉంటేనే పెళ్ళి చేసుకోండి. ఏదో అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నేను చేసుకోవాలన్న భావంతో పెళ్లి చేసుకోకండి. కరెక్ట్ అయిన ప్రేమ మీలో ఉంటే, కడ వరకు నేను భర్తతో కాపురం చేస్తాను, ఈ ప్రేమ కష్టమైనను సుఖమైనను ఆయనకి నా ప్రేమను అందిస్తాను, శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ, కళంకం లేని ప్రేమ, అలాంటి ప్రేమ మీలో ఉంటేనే ముందుకు వచ్చి పెళ్లి చేసుకోండి. ఫస్ట్లో పెళ్లి చేసుకుంటారు తొందరపడి, తర్వాత అంటారు అతడంటే నాకు ఇష్టం లేదు, ఆమెంటే నాకు ఇష్టం లేదు, నాకు ప్రేమ లేదు. ఏమైపోతుంది ప్రేమ? మధ్యలో ప్రేమ అలా ఎందుకు మారిపోతుంది? ఇలాగా ప్రభువు నమ్ముకున్న బిడ్డల్లో, క్రైస్తవుల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. కాపురాలు బద్దలైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. దేవునికి అది అవమానకరంగా ఉంటుంది. దుష్టుడు మందిరాల మీద కొడుతున్నాడు, అలాగే భార్యాభర్తల మీద కొడుతున్నాడు. మందిరాలు ఎలాగైతే లోకంలో కట్టబడ్డాయో, దేవుని మందిరాలు, భర్త భార్య పిల్లలు కలిస్తేనే ఒక మందిరం, అటు ఆ మందిరాన్ని కూల్చేస్తున్నాడు దుష్టుడు, ఇటు భార్యాభర్తలు పిల్లలు అనేటువంటి మందిరాన్ని కూడా దుష్టుడికి చోటిస్తున్నారు, కూల్చేసుకుంటున్నారు తమంతట తామే. అది చాలా పాపము, చాలా ఘోరము. నేను చెప్తున్నాను, వివాహానికి ముందు నిజముగా నేను ప్రేమ చూపిస్తాను నా భర్తకి, ఈ ప్రేమ కడ వరకు నేను చూపిస్తానన్న భావము మీలో ఉంటేనే మీరు పెళ్లి చేసుకోండి. లేకపోతే మానేయండి. పెళ్లి చేసుకోవటము, కొంతకాలం కాపురం చేయటము, ప్రేమ మారిపోయింది, నాకు అతడి మీద ప్రేమ లేదు, అతడంటే నాకు అసభ్యమేస్తుంది, ఇలాంటి మాటలు చెప్పి అర్ధంతరంగా పెళ్లి చేసుకుని భర్తను అగౌరవపరిచి నిందలకి అవమానాలకి గురి చేసి, ఏదో మా అమ్మ కోసము మా తమ్ముళ్ళ కోసము నేను వాళ్ళని పోషించాలి, అందుకని కాపురాన్ని బద్దలు కొట్టేసుకుని భర్తని అన్యాయంగా విడిచిపెట్టేసి 10 సంవత్సరాల కాపురాలు చేసి, 5 సంవత్సరాల కాపురాలు చేసి ఈవేళ పారిపోతున్నారు. అది ఎంత తప్పో తెలుసా? ఘోరమైనటువంటి తప్పది. తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులారా మీ పిల్లలకి మీరు పెళ్లి చేసినప్పుడు వారు విడిపోవాలని, లేకపోతే వాళ్ళ నుండి మేము లాభము పొందాలన్న ఆశ వద్దు. ఒకసారి మీరు పెళ్లి చేశారు అంటే వాళ్ళని విడదీయకూడదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కలహాలు వస్తాయి. వారిని కలపటానికే చూడండి. విడగొట్టేసి విడాకులు ఇచ్చేసి నువ్వు విదేశం వెళ్ళిపోమని, ఆ విదేశం డబ్బు చేత మేము సంతోషిస్తామని, అలాంటప్పుడు మీ పిల్లలకి, మీ కూతుర్లకి మీరు ఎందుకు పెళ్లి చేస్తున్నారు? మీరు పెళ్లి చేశారు అంటే
మీరు సమస్త బాధ్యతలు మీకున్నటువంటి హక్కు కోల్పోయారు. తర్వాత నా కూతురు అని పరిగెట్టడం, ఆ పెళ్లి సంబంధమైనటువంటి ఆ బంధాన్ని తెంచేయటం, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు, బుద్ధిహీనులైన తల్లిదండ్రులు. మీరు మీ కుమార్తెకి పెళ్లి చేస్తారంటే కడ వరకు కూడా కాపురం చేయమని చెప్పాలి. ఆ కాపురము విడగొట్టడానికి చూడకండి. ఆడపిల్లలు, మగబిడ్డలు, పెళ్లికి ముందు మీ ప్రేమ ఎటువంటిది, మీలో నిజమైన ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి. తర్వాత మీ ప్రేమలు ఆరిపోవటము, చేసుకున్న వాడి దగ్గర సరిగ్గా ప్రవర్తించకపోవటము, వాడికి అనుకూలంగా ఉండకపోవటము, ఆ చేసుకున్న భర్త మీద అబద్ధాలు, నేరాలు మోపటము ఎందుకండి? ఎల్లరంతా ఎందుకంట? ముందుగానే ఆలోచన చేసుకుని నేను పెళ్లి చేసుకుంటున్నాను, సావైనా బ్రతుకైనా